మనందరము కూడా పరిశుద్ధ ఆత్మలో ఇమిడి ఆయన మాటలను మనం వింటూ ఆ మాటల్లోని సారాంశాన్ని మనం గ్రహించాలి. దేవుడు పిల్లలారా, ప్రియులారా, ఈరోజు ఒక నూతనమైన కొత్త సందేశాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అయితే దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మన హృదయాన్ని తెరచి, మన హృదయాన్ని ఆయన ముందు మనం తెరిచి ఉంచితే దేవుడు ఆ మాటల్ని మన హృదయంలో నింపుతాడు. అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే మాటలు గత వారమే చెప్పుకున్నాం. దేని గురించి? థ్యాంక్ యూ. ఉప్పు చేప. ప్రేమైన దేవుని పిల్లలారా, ఉప్పు చేప అన్న కొత్త సందేశాన్ని ఈరోజు మనం దేవుని మాటలలో విందాం. మన హృదయాలని కూడా దేవుడు పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అయితే మొదటగా కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చదవాలి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆకాశములు దేవుని మహిమను ఏం చేస్తున్నాయంట? వివరిస్తున్నాయి. ఆయన మహిమ ఏం వివరిస్తుంది ఇక్కడ? ఈ భూమి మీద ఈ ఆదివారం దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో కూర్చొని దేవుని మాటలు వింటున్నాం. మనం ఆయన ఆలోచనలు విచారిస్తున్నామా? తెలుసుకుంటున్నామా? అయితే ఇక్కడ ఏవి వివరిస్తున్నాయి? ఆకాశములే దేవుని మహిమను వివరిస్తున్నాయంట. అంతరిక్షము అంటే ఆకాశముకు పైన అంతరిక్షములు ఆయన చేతి పనిని. అంతరిక్షంలో ఏముంటాయి ప్రేమైన దేవుని పిల్లలను? చదువుకున్న వాళ్ళు చెప్పాలి. అంతరిక్షంలో ఏముంటాయి? గ్రహాలు, పాలపుంతలు, ఇంకా చుక్కలు, సూర్యుడు, చంద్రుడు. ఏమండి? అంతేనా? అంటే ఇలాంటివన్నీ ఏం చేస్తున్నాయంట? ఆయన చేతి పని. చదువుతలే. అంతరిక్షంలో ఏం చేస్తున్నాయంట? ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నాయి, అంటే కనపరుస్తున్నాయి. ఆకాశమేమో దేవుణ్ణి మహిమపరుస్తుంది. అంతరిక్షంలో ఉండే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఉపగ్రహాలు, పాలపంతులు ఇవన్నీ కూడా ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నాయి. పగటికి పగలు ఏం చేస్తుందట? బోధ చేయుచున్నాయి. ఎవరు బోధ చేస్తున్నారు ఇక్కడ? పగటికి పగలు ఎవరు బోధ చేస్తున్నారండి? ఎవరు బోధ చేస్తున్నారు ఇక్కడ? పగటికి పగలని ఎవరు బోధ చేస్తున్నారు? చదువు, మళ్ళా చదువు. పగటికి పగలు బోధ చేయుచున్నది. అంటే చేయుచున్నది ఎవరు? ఆకాశము, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, పాలపంతులు ఇవన్నీ ఆయన చేతి పనిని వివరిస్తూ, బోధిస్తూ ఏం చేస్తున్నాయంట? బోధ చేస్తున్నాయి. వినాలి ప్రేమైన దేవుని పిల్లలారా. రాత్రికి రాత్రి ఏం తెలుపుతున్నదంట? దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే రాత్రికి రాత్రి ఏం చేస్తుంది? జ్ఞానాన్ని ఇస్తుంది. ప్రేమైన దేవుని పిల్లలారా, మనం కనుక బాగా ఆలోచిస్తే ఈ భూమి మీద మనుషులు దేవుని పనిని వివరిస్తున్నారో లేదో తెలియదు, కానీ దేవుడు చేసిన చేతి పని ఏమిటి? భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ ఎవరికి లోబడినాయి? దేవునికి లోబడినాయా?
లోబడినాయి. సూర్యుడు రాత్రిలో ఏమన్నా ఉదయిస్తున్నాడా? ఎప్పుడు ఉదయిస్తున్నాడు? ఉదయాన్నే నువ్వు నిద్రలేసే కాడికి ఏమైంటాడు? సూర్యుడు వచ్చేసి ఉంటాడు. సాయంత్రం అయ్యే కాడికి ఎవరు వస్తారు? రాత్రి అయ్యే కాడికి ఏమేమి కనపడతాయి? కుక్కలు, పాల పుంతలు, ఇవన్నీ వాటిలో టెలిస్కోప్ నుంచి చూస్తే అన్నీ కనపడతాయండి. అంటే ఆయన చేతి పనిని ఇవి తెలుపుతున్నాయా? ఆయన చేసినాడు పని, ఆయన చేసిన పనిని అవి మనకు బోధ చేస్తున్నాయా? ఎలా? ఉదయం అయ్యే కాడికి వెలుగు వచ్చేయాలి. ఆ వెలుగులోకి ఎవరు రావాలి? సూర్యుడు రావాలి. సూర్యుడు వచ్చి మండాలి, సాయంత్రం వరకు మండుతూనే ఉండాలి. ఇలా ఏ రోజు ఒక రోజు ఆగిందా? ఆయన చేసే పని ఆగిందా? రాత్రి అయ్యే కాడికి ఎవరు వస్తున్నారు? నక్షత్రాలు కనపడుతున్నాయా? చంద్రుడు కనపడుతున్నాడా? రాత్రిపూట అంతా నల్లగా చీకటి అయిపోతుందా? అవి బోధ మనకు చేస్తున్నాయి. ఏం బోధ చేస్తున్నాయి? ఆయన చేసిన చేతి పనికి తప్పకుండా పాటిస్తున్నాయి. ఏమండి, అవి చేసిన చేతి పనిని ఏం చేస్తున్నాయి? పాటిస్తున్నాయి. చదువునా? వాటికి ఏం లేదంట? భాష లేదు, మాటలు లేవు. వాటికి స్వరం ఏం చేస్తుంది? వినపడలేదు. వాటి కొలనులు ఎక్కడ వరకు ఉన్నాయంట? భూమి అంతా వ్యాపించి ఉన్నవి. మీకు ఒక చిన్న మాట చెప్తా, చిన్న ఎగ్జాంపుల్. క్యాట్ వాక్ గురించి ఎవరికి తెలుసండి? క్యాట్ వాక్ అంటే ఏంటి? క్యాట్ వాక్ అంటే ఏంటండి? క్యాట్ వాక్ అంటే నడుచుకుంటా వచ్చి నిలబడి ముందు వెనక్కి తిరిగి మళ్ళీ తిరుగుకొని వెనక్కి వచ్చేస్తారు. ఏమన్నా స్లీప్ వాక్? స్లీప్ క్యాట్ వాక్ అంటే ఏమిటి? అందాల పోటీ కాదండి. క్యాట్ వాక్ అంటే ఒక వ్యక్తి వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకోవడానికి బట్టలు, ఎలాంటి బట్టలు మనిషికి అందంగా ఉంటాయి, ఆ బట్టల కిందకి ఏ కమ్మలు అందంగా ఉంటాయి, ఏ హ్యాండ్ బ్యాగ్ వేసుకుంటే దానికి కరెక్ట్గా ఉంటుంది, ఏ సైజు చెప్పులుంటే ఆ మనిషి నిటారుగా నిలబడగలుగుతుంది అన్న ఆ వ్యాపారస్తుడు ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి, ఆ సభలో మొత్తం లైట్లన్నీ పెట్టించేసి, ఆ లైట్లకి మధ్యలో చుట్టూ జనాలు నింపి మంచి లైటింగ్లు మెరుపులాగా వేస్తూ ఒక మనిషిని నడిపిస్తాడు. ఆ మనిషి వచ్చాడు, నిలబడి ముందు వెనక తిరిగి, ఆమె ముందుకు చూపించి వెనక్కి చూపించి, ఆమె డ్రెస్సును చూపించి ఇటు తిరిగి అటు తిరిగి వెళ్ళిపోతే ఏమని చెప్తుంది మనకు? ఆమె అక్కడ ఉండగానే ఆమె తిరుగుకోబోకముందు ఇంకొకటి వచ్చేసి ఉంటారు. అంటే అలాంటి డ్రెస్, అలాంటి మోడల్ డ్రెస్సులు మా దగ్గర ఉన్నాయి, మేము కుడతాం. అలాంటి మోడల్ రింగులు మా దగ్గర ఉన్నాయి, అలాంటి మోడలు ఏమంటారు హ్యాండ్ బ్యాగ్ మా దగ్గర ఉంది, అలాంటి చెప్పులు మా దగ్గర ఉన్నాయి, ఆమె పెట్టుకునే నెక్లెస్ మా దగ్గర ఉంది, ఆమె వేసుకున్న గుడ్డలన్నీ కూడా మేము తయారు చేస్తామని చెప్పడానికి ఒక చిన్న మీటింగ్. ఆ మీటింగ్లో వాళ్ళు నడుచుకుంటూ వచ్చి ఏం చేస్తారు? నా డ్రెస్ బాగుంది చూడు, ఇదిగో నా కమ్మలు బాగున్నాయి చూడు, నా హ్యాండ్ బ్యాగ్ చూడు అంటారా? ఏం చేస్తారు? వచ్చి ఏం చేస్తారండి? టంక 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 నడుచుకుంటూ వచ్చి ఇటు తిరుగుతుంది, ముందుకు తిరుగుతుంది, వెనక్కి తిరుగుతుంది, అన్ని చూపిస్తుంది. ఆమె అక్కడికి వచ్చి నిలబడి తిరుగుకోకముందే ఇంకొక వ్యక్తి వస్తుంటుంది నడుచుకుంటా. అప్పుడు ఈమె మళ్ళీ వెనక్కి తిరుగుకొని పోతా ఉంటుంది. అంటే ఆమె ముందు పక్క డ్రెస్ ఎలా ఉందో చూడు, నా డ్రెస్ ఎలా ఉంది, ఈ డ్రెస్సుకు తగ్గ కమ్మలు మ్యాచింగ్లో ఉన్నాయా, చైన్ కరెక్ట్గా ఉందా, ఏది చేతికి వేసుకున్న బ్యాంగిల్స్ బాగున్నాయా, ఇవన్నీ ఆమె చెప్తుందా? మాట్లాడుతుందా? చెప్పండి ప్రేమైన దేవుడి పిల్లరా, మాట్లాడుతుందా? ఏం చేస్తుంది ఆమె? వస్తుంది, చూపిస్తుంది, వెళ్ళిపోతుంది. అది ఆ కంపెనీ వాడు అడ్వర్టైజ్మెంట్. వాడి కంపెనీని పెంచుకోవడానికి, వాడి బట్టలు సేల్స్ని పెంచుకోవడానికి ఒక మనిషిని తీసుకొచ్చి ఆ మనిషికి ఆ బట్టలు వేసి ఇలాంటి బట్టలు మా దగ్గర ఉన్నాయని చూపించడానికి. ఇంకా చాలా క్యాట్వాక్లు ఉన్నాయండి, అందాల పోటీలు ఉన్నాయి,
ఇంకా రకరకాలవి కొత్తగా వచ్చాయండి. అయితే దానిలో ఒకటి మీకు అర్థం అవ్వాలని చెప్తున్నానండి. ఆమె వచ్చి ఏం చెప్పింది? డ్రెస్ చూపించింది, కమ్మలు చూపించింది, చెప్పులు చూపించింది, బ్యాగ్ చూపించింది, నెక్లెస్ చూపించింది, మాట్లాడాల వచ్చింది, అన్ని చూపించింది. ముందు తిరిగింది, వెనక్కి తిరిగింది, ఇట్ట నడిచింది, అట్ట నడిచింది, స్టైల్గా నిలబడింది, అన్ని చేసి చూపించింది, వెళ్ళిపోయింది. ప్రేమ దేవుని పిల్లల మాట్లాడిందా? అలాగే ఈ సృష్టి గురించి మనం ఆలోచిస్తే, ఈ సృష్టి ఓన్లీ ఉరిమితేనే. ఉరిమి చచ్చిపోయిన లేరా? ఉన్నారా లేరా? ఒక ఉరిమితే చచ్చిపోయిన ఉన్నారు. అయితే ఇక్కడ దేవుడు ఆకాశానికి ఏమీ లేదు, వాక్ ఇవ్వలేదు, మాట ఇవ్వలేదు. ఉరుముకే మనుషులు చచ్చిపోతున్నారు. ఆకాశం తెలుసు రేయ్ అని అనుకో, మనం బ్రతుకుతామా? ఆలోచించండి ప్రేమ దేవుడు. ఆకాశము ఉరిమి రేయ్ ఇది దేవుడు చేసిన పని అని ఆకాశంలోంచి ఒక మాట వస్తే మనం నిలబడగలుగుతామా భూమి మీద? ఊరినే ఉరుములు మెరుపులు వస్తేనే మనం తట్టుకోలేకున్నాం. అలాంటిది ఏమైంది ఇక్కడ? ఏమైంది? వాక్ ఇవ్వలేదు దేవుడు. ఎందుకు ఇవ్వలేదు? వాటికి మాటలు ఇస్తే మనం నిలబడలేం, బ్రతకలేం. ఆ సౌండ్ ఇప్పుడు ఎక్కువగా ఇదే మైక్లో ఫుల్ సౌండ్ పెట్టేసాం అనుకోండి, మన చెవులు ఎలా ఉంటాయండి? ఊరికే 4 స్పీకర్ల మధ్యలో మనం కూర్చొని సౌండ్ ఎక్కువ పెడితే చెవులు గీయమంటాయే. మరి ఆకాశమే గట్టిగా అరిస్తే భూమి మీద మనుషులు బ్రతుకుతారా? అందుకే దేవుడు వాటికి ఏమి ఇవ్వలేదు, వాక్యం ఇవ్వలేదు, మాటలు ఇవ్వలేదు, స్వరం ఇవ్వలేదు. అయినా కూడా అవి పని చేస్తున్నాయి. ఏం పని చేస్తున్నాయి? ఆయన చేసిన చేతి పని. ఏమండి, ఈరోజు ఒక బైకే ఉందనుకోండి, బైక్ను తయారు చేసిన వ్యక్తి ఆయిల్ పోసి, పెట్రోల్ పోసి, బండికి కావాల్సినవన్నీ రెడీ చేసి బండి నడిపితే వెళ్తుందా లేదా? అలాగే దేవుడు చేసిన చేతి పని కూడా ఈ బైక్ అయినా తుప్పుబడిపోతుందేమో, బైక్ అయినా కొద్ది రోజులు ఇంజిన్ సీజ్ అవుతుందేమో, కానీ ఆకాశం ఏమన్నా అడ్డంకులు వచ్చినాయా? సూర్యుడు ఏ రోజున నిలబడిపోయిందా? ఒక 2-3 రోజులు సూర్యుడు రాకుండా ఆగిపోయిందా? చెప్పండి. ఒక 2-3 రోజులు ఏమన్నా రాత్రి కాకుండా ఆగిపోయిందా? దేవుడు చేసిన పని. ఏ పని? చేతి పని. ఆయన చేసిన చేతి పని ఏం చేసింది ఇక్కడ? ఏం చేసిందండి? చదువుతుంది, అక్కడి నుంచి చదువు. వాటి కొనలాలు ఎక్కడి వరకు ఉన్నాయి? భూమి అంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన ఎవరికి వేసాడట? సూర్యునికి గుడారము వేసెను. ప్రియమైన దేవుని పిల్లలారా, లోక దిగంతముల వరకు అంటే లోకంలోకి వచ్చి, ఈ భూమి మీద వచ్చి, భూమి లోపల నీళ్ళ లేదు కూడా వెళ్తుందండి. ఏం వెళ్తుంది? సూర్యకిరణాలు వెళ్తాయా? అంటే భూమి లోపలికి కూడా వెళ్ళిపోతున్నాయి. అంటే ఆయన చేసిన చేతి పనిని అవి నిర్వర్తిస్తున్నాయి. ఆయన చేసిన చేతి పనిని ఏం చేస్తున్నాయి? నిర్వర్తిస్తున్నాయి, ఆ పనిని జరిగిస్తున్నాయి. అయితే భూమి ఆయన మాటినింది, ఆకాశము ఆయన మాటినింది. అవునా? ఆకాశం పైన ఉన్న సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా ఆయన చేతి పనిని మనకు కనపరుస్తున్నాయి. మరి అలాగే ఇంకా కొన్ని మాటలు మనం తెలుసుకున్నామండి. ఒకసారి యోబు గ్రంథం 12వ అధ్యాయం 7-8 వచనాలు తింటాం. అయినను మృగములను విచారించుము. ఏం చేస్తాయంట? ఇప్పుడు ఆకాశం మనకు బోధించిందా? ఆకాశం మనకు బోధిస్తుందా? ఆయన చేసిన చేతి పని మనకు కనపరుస్తున్నదా? ఎట్లా కనపరుస్తుంది? చెప్పండి ప్రేమ దేవుని పిల్లలారా, వాక్యం వింటున్నారా? ఆయన చేసిన చేతి పని మనకి ఎట్లా చూపిస్తున్నాయి? పగటికి పగలు చూపిస్తుంది, రాత్రికి రాత్రి చూపిస్తుంది. రాత్రి పగలు జరుగుతుంది. సూర్యుడు వస్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు, నక్షత్రాలు వస్తున్నాయి, ఈ భూమి తిరుగుతుంది.
ఏమండి ఆయన చేసిన చేతి పనిని అవి మనకు చూపిస్తున్నాయి, కనపరుస్తున్నాయి. మరి అలాగే ఇక్కడ మృగముల గురించి ఆలోచించమంటున్నాడు, విచారించమంటున్నాడు, ఆలోచించమంటున్నాడు. మృగాలంటేనే మనకి ఏం గుర్తొస్తాయండి? జింకని కోసుకొని తింటే ఉంటుంది చూడు, ఆ మేకను కోసుకొని తింటే ఉంటుంది చూడు, పొట్టేల కొర భలే ఉంటుంది అనుకోరా? అంటే కేవలం జంతువుల గురించి మనం, పక్షుల గురించి మనం అనుకుంటే ఆ పక్షులు కోసుకొని తింటే భలే ఉంటుంది. తిండి గురించి ఆలోచిస్తారే కానీ ఆ మృగాల గురించి మనం ఆలోచిస్తే చదువునా, మృగములను అయినను మృగములను విచారించుము, అవి నీకు ఏం చేస్తున్నాయంట? బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు ఏం చేస్తాయంట? నీకు తెలియజేస్తాయి. ఏం తెలియజేస్తాయండి? ఇంతకీ మృగాలు మనకి ఏం తెలియజేస్తాయండి? మృగాలు మనకి ఏం తెలియజేస్తాయి? చెప్పండి ప్రేమ దేవుని పిల్లలారా, మీకు తెలిసింది కానీ చెప్పండి. ఏమండి, ఎద్దు మనిషికి లోపడదా? లోపడదా? గుర్రం మనకు లోపడదా? సింహం మనకు లోపడదా? సింహాన్ని ఒక కట్టి పట్టుకొని ఆడిస్తారు. మా సింహాన్ని ఏం చేస్తారు? కట్టి పట్టుకొని ఆడిస్తారు, కట్టి పట్టుకొని. ఏనుగు మనకు లోపడదా? ఏనుగు ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుంది ఏనుగు? దాని కాళ్ళు ఒక కాలు పక్కనంత కూడా మనం ఉండం. అంత పెద్ద జీవి మనకు లోపడుతుందా లేదా? ఆలోచించండి ప్రేమైన దేవుని పిల్లల. మృగాల గురించి ఇంతే కానీ తిండి గురించి ఆలోచిస్తారు చాలా మంది. అంటే ఈ మృగం ఎట్లుంటుంది, ఆ మృగం ఎట్లుంటుందని. అయితే ఇక్కడ మృగాలు కూడా ఏం చేస్తున్నాయి? మనిషికి లోపడుతున్నాయి, మనకు లోపడుతున్నాయి, యజమానికి లోపడతాయి. అవునా? పులైనా, సింహమైనా, ఏనుగైనా, ఏవైనా సరే భూమి మీద ఉన్న ప్రతి దాన్ని మనిషి ఏం చేస్తున్నాడు? లోపరుచుకుంటున్నాడు. అవి మన మాట వింటున్నాయి. ఆకాశం ఆయన మాట వింటున్నది, సూర్యుడు ఆయన మాట వింటున్నాడు, చంద్రుడు ఆయన మాట వింటున్నాడు. ఆయన చేసిన చేతి పనిని మనకు కనపడుతున్నాయి. మరి మృగాలు కూడా దున్నిస్తున్నామా? దున్నిన తర్వాత అక్కడ ప్రతి జీవిని మనం లోపరుచుకున్నాం. మనకు లోపడవా? ఏమండి, ఒకసారి వెళ్ళండి, ఎక్కడికి? జూపార్కి వెళ్ళండి. ప్రతి పక్షి ఉంటుంది లోపల. ఈ పక్షి లేదని లేదు, ప్రతి పాము ఉంటుంది లోపల. ఎందుకంటే పాముల్ని ఎంత కోసుకొని తిన్నారు. అదే పాముల్ని ఇప్పుడు మన రైతులు చేపల చెరువు తెలుసా? తెలుసా? చేపల చెరువు ఎలాగో అలాగే పాముల చెరువు, కప్పల చెరువులు వేసుకున్నారు చైనాలో. వాటిని పెంచి, ముసళ్ళు కూడా వాటిని పెంచి పెద్ద చేసి మరి చంపి అమ్ముతున్నారు. మనకి ఇక్కడ చికెన్ అక్కడ అంటే మృగాలు కూడా మనకు లోపడుతున్నాయి. ఆకాశం లోపడింది, దేవుడికి భూమి లోపడింది. చూడు, ఆయన చేతి పని చూపిస్తున్నాయి. అదే మనిషి వినరా? ఏం చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడు? నీకున్న ప్రతి జంతువు, ప్రతి పక్షి, ప్రతి భూమి మీద ప్రతిదీ కూడా నీకు లోపడి. లోపడవా? పెద్ద పెద్ద షాపు చేపలే ఏం చేస్తున్నారు? నీళ్ళలో చేప కూడా మనకు లోపడుతుందండి. కానీ మనిషి లోపడుతున్నాడా? ఆలోచించండి. ప్రతి జంతువు, ప్రతి పక్షి, ప్రతి భూమి ప్రతి దాన్ని మనిషి లోపడుకొని అంత పొల పట్టుకొని సింహాన్ని ఆడిస్తున్నాడు. మనిషి లోపడింది, అది మనిషి చెప్పినట్టు చేస్తుంది. కానీ భూమి మీద పంపించిన నువ్వు మాత్రం దేవుడికి లోపడుతున్నావు. ఆకాశం ఆకాశాలే మనకు దేవుడు చేసిన చేతి పని చూపిస్తున్నాయి. ఆయన చేసిన పనిని తప్పక పాటిస్తున్నాయి. భూమి మీద మీరు చేయబడలేదా దేవుడి ద్వారా? మీరు భూమి మీదకి రాబడలేదా దేవుడి ద్వారా?
నీకు తెలియజేయను. భూమిని గురించి ధ్యానించుము. ధ్యానించిన భూమి బోధిస్తుందా బోధిస్తుందా లేదా? ఎలా? ఆయన చేతి పనిని మనకు చూపిస్తున్నాయి. నువ్వు ఏ చెట్టు వేస్తే ఆ చెట్టు మొలుస్తుంది. నువ్వు ఏ పండు కావాలని కోరుకుంటావు ఆ పండును నువ్వు చెట్టు వేసుకోగలవు. తర్వాత చదువుతుంది, సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును. చాలా చాలా ఆఖరి సముద్రంలో కూడా ఏం చేస్తున్నాయంట? ఏం వివరిస్తున్నాయి చేపలు? చేపల గురించి మాట్లాడుతున్నా ఏమంటారండి? నెల్లూరు చేపలు, నెల్లూరు చేపల పులుసు, హైదరాబాద్ చేపల బిర్యానీ, ఇట్లా రకరకాలుగా. హైదరాబాద్ బిర్యానీ కాదు, చేపలు కూడా ఉన్నాయి, చేపల బిర్యానీలు కూడా ఉన్నాయి. కానీ ఫేమస్ నెల్లూరు చేపల పులుసు అంటారు. కానీ హైదరాబాద్లో చేపల పులుసు చేయరా? చేప బిర్యానీ చేయరా? మన కోటలోనే చేప బిర్యానీ ఉంది, చేప బిర్యానీ ఉంది, రొయ్యి బిర్యానీ ఉంది, ఎన్ని రకాల బిర్యానీ అన్నీ తెచ్చుకొని తిన్నాం. అంటే ఎక్కడికైనా ఉంటాయండి. అయితే ఇక్కడ చేపలు అంటేనే ఏం గుర్తొస్తుంది? పులుసు చేయాలన్నా, ఫ్రై చేయాలన్నా, ఏం చేయాలి, ఏం పొడి వేయించాలన్నా, నూనెలో వేయించుదామా, ఉంటే పెళ్లి మీద పెట్టి కాలుద్దామా, నిప్పుల మీద పెట్టుకొని తిందామా అని ఆలోచిస్తారు చేపల గురించి చెప్తే. అదే చేపలు కూడా మనకు బోధిస్తున్నాయా? బోధిస్తున్నాయా? బోధిస్తున్నాయా చెప్పండి. చేప గురించి చెప్తే ఎన్ని రకాల ఆలోచనలు చూడు. ఏమేమి చేపలు? 4 చేపల గురించి చెప్పండి. మా కత్తిన గుర్తురాలేదు. సొర చేప చెప్పండి చెప్పండి బా. కొర్రమీను, బొంగుడాయి, చూడు. మరి చేపల గురించి చెప్తే ఇవన్నీ మీరు తిన్నారా? తిన్నారా? పులుసులు తిన్నారా? పులుసు చేసుకొని తిన్నారా? ఫ్రై చేసుకొని తిన్నారా? ఇసుక మెత్తాలు అంటే చేపలు, రొయ్యలంట, సాలమ్మాయిగా. అంటే చేపల గురించి ఎత్తితే ఏమన్నారు ఇక్కడ? తినేదాని గురించి ఆలోచిస్తున్నారు. చేపల గురించి ఎత్తే ఏమన్నారు ఇక్కడ? కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? చదువుతలే మళ్ళా చదువు. సముద్రంలోని చేపలను నీకు దాని గురించి వివరిస్తాయి. వివరిస్తాయంటే మనం ఏమనుకున్నాము? పులుసు చేసుకొని తిందామా, వేయించుకొని తిందామా, కాల్చుకొని తిందామా అని మనం అనుకున్నాం. కానీ అవి మనకు వివరిస్తాయంట, మనకు బోధ చేస్తాయంట. ఏం బోధ చేస్తాయి? ఏం బోధ చేస్తాయి దేవుని పిల్లలారా? ఏం బోధ చేస్తాయి తెలుసా? పాపమనే ఈ లోకంలో పుట్టిన మనం, పాపమనే ఈ లోకంలో పుట్టిన మనం పాపాన్ని అంటించుకుంటున్నాం. ఏం చేస్తున్నాం? పాపాన్ని అంటించుకుంటున్నాం. ఉప్పు నీళ్ళల్లో ఉన్న ఉప్పు చేప ఎక్కడున్నది? ఉప్పు నీళ్ళల్లో ఉన్న ఉప్పు చేప అది ఎక్కడ పుట్టింది? ఉప్పు నీళ్ళల్లోనే పుట్టింది, ఉప్పు నీళ్ళల్లోనే పెరిగింది. ఉప్పు నీళ్ళలోంచి బయటికి తెచ్చి దాన్ని కోసి మనం కూర వండుకొని తింటే దాంట్లో ఉప్పు ఉంటుందా? ఉంటుంది ఉప్పు. దాంట్లో మనం ఉప్పు వేస్తేనే ఉప్పు ఉంటుంది, ఉప్పు వేయకపోతే తప్పగా ఉంటుంది. అంటే ఉప్పు నీళ్ళల్లో పుట్టి, ఉప్పు నీళ్ళల్లో పెరిగి, ఉప్పు నీళ్ళల్లోనే జీవించిన చేప మాత్రం దాని ఒంట్లోకి ఏమంటించుకోదు? ఉప్పు అంటించుకోదు. ఉప్పు నీళ్ళలో పుట్టి, ఇప్పుడు సముద్రం ఏమి నీళ్ళండి? సముద్రం ఉప్పు నీళ్ళు అందరికీ తెలుసా? తెలుసులో చేతులు ఎత్తండి. సముద్రం ఏమి నీళ్ళు? సముద్రం తాగేదానికి పనికొస్తాయా సముద్రంలో నీళ్ళు? ఉప్పు నీళ్లు తాగలేదు. ఉప్పు నీళ్ళల్లో పుట్టిన చేప దాని ఒంట్లో ఉప్పును అంటించుకోలేదు. అదే మనకు తెలియాల్సిన బోధ. ఉప్పు నీళ్ళల్లో పుట్టి పెరిగిన చేప ఏం చేయలేదు? దాని ఒంట్లోకి ఉప్పును రప్పించుకోలేదు. ప్రేమైన దేవుని పిల్లలారా, కానీ పాపం అనే ఈ లోకంలో పుట్టిన మనం, ఎక్కడ పాపం అనే ఈ లోకంలో పుట్టిన మనం పాపాన్ని అంటించుకున్నామా లేదా? పాపంలో బతుకుతున్నామా లేదా? పాపంలో తిరుగుతున్నామా లేదా? ఒక చేప మనకు బోధ నేర్పుతుంది. ప్రేమైన దేవుని పిల్లలారా, ఒక చేప మాట రాదు, చేప నీళ్ళల్లో ఉన్న
తామర పువ్వు ఎక్కడి నుంచి వస్తుంది? బుడదలో నుంచి వచ్చిన తామర పువ్వు బుడద కనిపిస్తుందా? బుడద మన లోపల తామర పువ్వు తీయాలంటే అడిగి పోవాలి, బుడదలేక పోవాలి. బుడదలేక పోయి మనం తామర పువ్వుని తీస్తే బుడదలో పుట్టి బుడదలో నుంచి పెరిగి బయటికి వచ్చిన తామర పువ్వు బుడద కనిపించుకోలేదే. నీళ్ళల్లో పుట్టి ఉప్పు నీళ్ళల్లో పుట్టి ఉప్పు నీళ్ళల్లోనే పెరిగి ఉప్పులోనే తిరుగుతూ బ్రతికిన ఉప్పు చేప అది సత్యంత వరకు ఉప్పు నటించుకోలేదే. పాపమై లోకంలోకి వచ్చిన మనం మాత్రం పాపాన్ని రోజు రోజుకి అంటించుకున్నామా లేదా దేవుని పిల్లలారా? ఒక చేపకు ఉన్న తెలివి కూడా మనిషికి లేకుండా ఒక చేప మనకు వివరిస్తుందా? అరే నేను కూడా ఇక్కడే పుట్టా, ఈ నెలలో పెరిగా, ఈ నెలలో బ్రతికా, సత్యంత వరకు ఇక్కడే ఉన్నా, కానీ నేను ఉపయోగించుకోలా. మనిషి మాత్రం తెచ్చుకుంటాడా? మాటలతో, చేతులతో, క్రియలతో. ఏమండి దినదినము ఏమండి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యేసు ప్రభువుల వారు పాపం సందర్భం ఏంటంటే యోహాను సువార్త 2వ అధ్యాయం 13 నుంచి 16 వరకు 13 నుంచి 16 వరకు ప్రేమైన దేవుని పిల్లలారా, యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు క్రీస్తుల వారు యెరూషలేములోకి వెళ్ళాడట. దేవాలయములలో ఎక్కడట? దేవాలయం అంటే ఏమిటండి? మందిరం అంటే చర్చ్. ఇప్పుడు మనం చర్చి మందిరం, దేవాలయం ఎన్ని వేల సంవత్సరాల కిందట? 2000 సంవత్సరాల కిందట దేవాలయములో ఏం చేస్తారు? దేవుని పిల్లరా, దేవాలయంలో ఏం చేస్తారండి? దేవుడి వాక్యాన్ని బోధిస్తారు, దేవుడి వాక్యాన్ని వివరిస్తారు, దేవుడి కొరకు ప్రజలు నేర్పిస్తారు, నీతిగా ప్రజలు నేర్పిస్తారు, నీతిగా ఉండడం నేర్పిస్తారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎద్దులను, గొర్రెలను, పక్షులను, పిట్టలను, జంతువులన్నిటికీ వెళ్ళారు. నాకు దేవాలయంలో ఎరువులు అమ్ముతున్నారంటారు. ఏమంటే ఒక పక్షి ఆ దేవాలయంలో పో, దేవాలయంలో పక్షులు కూడా అమ్ముతున్నారంటారు. అంటే దేవాలయం దేనికి సంకేతం? దేనికి సంకేతం? దేవాలయం దేవునికి సంకేతం, దేవుని మాట వివరించడానికి సంకేతం. అయితే 2000 సంవత్సరాల క్రితం ఏం చేస్తున్నారు? దేవాలయంలో వ్యాపారం చేస్తున్నారు. దేవుడి పిల్లలు వ్యాపారం ఏమండి 2000 సంవత్సరాల క్రితమే వ్యాపారాలు చేస్తే మరి 2000 సంవత్సరాల క్రితమే దేవుని మందిరంలో వ్యాపారాలు చేస్తూ, వ్యాపారంలో డబ్బు సంపాదిస్తూ, లాభకాటి గురించి ఆలోచిస్తుంటే మరి 2000 సంవత్సరాల నుంచి టెక్నాలజీ మారింది కదా. మరి ఇప్పుడు ఏం చేస్తారండి? దేవాలయాలు అన్నిటిదే కాదండి, దేవాలయాలు ఒక మారుస్తున్నారు. ఏం చేస్తారు? చదువుతల్లి దేవాలయానికి వెళ్ళి ఆడు తీసుకొని ఆడుని పేడి చేసి అక్కడ వాటన్నిటిని విసిరి పారేసి అందరినీ చల్ల చెదురుగా బయటికి దొబ్బేశాడు. ఎవరండి? అంటే మనిషి చెప్పాడండి, భూమి మీద మనిషి వచ్చిన మరుక్షణమే ఆదాము భూమి మీదకి వచ్చారు. ఆదాము దేవుడు చెప్పిన మాటలు ఉన్నాడు. మరి ఆదాము దేవుడు చెప్పిన ప్రతి మాట విన్నాడు. అవ్వ వచ్చిన తర్వాత పూర్తిగా ఆపోజిట్ అయిపోయింది. అవ్వ పాము మాట్లాడింది, అక్కడి నుంచే స్టార్ట్ అయింది. మనిషి మాత్రమే దేవుడి మాటకు లోపల
ఏమండి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, చెప్పి ముగిస్తాను. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మాట్లాడే మాట యేసుక్రీస్తుల వారు రాక మునుపు 2000 సంవత్సరాల క్రితం దేవాలయం ఏమైపోయింది? వ్యాపారపు ఢిల్లుగా మారిపోయింది. వాక్యం బోరు కొడుతుందా? వాక్యం అర్థమవుతుందా? అందరికి? 2000 సంవత్సరాల క్రితం ఏమైంది? దేవుని మందిరాన్ని వ్యాపారంగా చేసినారు. మరి 2000 సంవత్సరాలకు ముందు మనిషి పాపంలో పుట్టాడా అని మనం ఆలోచిస్తే, ఏమండి, ఇప్పుడు ఒక మనిషి పాపం చేయాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఫోన్ ఒకటి చాలు, ఇంట్లో కూర్చొని పాపం చేయదు. ఎక్కడెక్కడో దేశాలు తిరగాల్సిన అవసరం కూడా లేదండి. ఫోన్ ఒకటి చేతిలో ఉంటే ప్రపంచం మన చేతిలోకి వస్తుంది. ఈ ఫోన్ ఒకటి చేతిలో ఉంటే ఏది కావాలంటే మన ఇంటి దగ్గరికి వస్తుంది, ఇంట్లోకి కూడా వస్తుంది. ఫోన్ ఉంటే చాలు, ప్రపంచాన్ని మన చేతిలో పెట్టుకున్నట్టు. అర్థమవుతుందా? ఇప్పుడు మనిషి పాపం చేయాలంటే ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేస్తారండి. కానీ ఇప్పటికంటే కూడా భయంకరమైన పాపం అప్పుడు జరిగింది. ఇప్పటికంటే కూడా ఘోరమైన పాపం ఒక 3-4 ఏళ్ల క్రితమే, 3-4 వేల సంవత్సరాల క్రితమే జరిగిందండి. అక్కడ భక్తుడి గురించి దేవుడు చెప్తున్నాడండి. చూద్దాం. దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత బహుగా బాధపడిన నీతిమంతుడు ఒకడు ఉన్నాడంట. ఎవరంట? బహుగా బాధపడినాడంట ఆయనే లోతు గారు. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూసిన వాటన్నిటిని బట్టి, వినిన వాటన్నిటిని బట్టి వారి అక్రమైన క్రియల విషయంలోనూ దినము ఏం చేస్తాడంట? దినము నీతిగల తన మనస్సును నొప్పించుకుంటున్నాడంటండి. ఏమండి, 2 వ్యక్తులు ఆయన ఇంటికి వచ్చారండి. ఎవరు ఆ 2 వ్యక్తులు? దేవదూతలు 2 వాళ్ళ ఇంట్లోకి వచ్చారు. దేవదూతలు 2 వాళ్ళ ఇంట్లోకి వస్తేనే ఆ ఊర్లో ఉన్న జనం అందరూ వచ్చి, చిన్న పిల్లలు కాచి వృద్ధుల వరకు తలుపు కొడతారు. ఓహో తలుపుది, ఏమంటాడు? లోతు తలుపుది అని తలుపు కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారు చెప్పండి? ఎందుకు? అయితే ఏం చేయాలని? పాపం చేయాలని. ఎవరిని పాపం చేయాలని? మగవాళ్ళని పాపం చేయాలని. 2 మగవాళ్ళు లోపలికి వచ్చారండి. వచ్చిన దేవదూతలని వీళ్ళకి మాత్రమే తెలుసు, వాళ్ళకి తెలియదు. 2 మగవాళ్ళు లోపలికి వచ్చారు. వచ్చిన మగవాళ్ళ కోసం ఎవరు వచ్చారు? చిన్న పిల్లల కానించి కాటికి కాలు చాపే ముసలి దాకా వచ్చారు. తలుపు కొడుతున్నారు. తలుపుది, వాళ్ళిద్దరూ అక్కడికి పంపించు, మేము తప్పు చేయాలి, మాకు కోరిక తీర్చాలి. వాళ్ళు ఎవరు కోరిక తీర్చాలండి? మగవాళ్ళు కోరిక తీర్చాలి. అంటే అప్పటికి ఆ ఊరు ఎంత చెడిపెట్టది, రాజ్యం ఎంత చెడిపెట్టది. రాజు దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఒక వ్యక్తి కొత్త వ్యక్తి వస్తేనే కొత్త వ్యక్తి మగ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? పంపించు, పంపించు అంటున్నారు. వికారయుక్తమైన నడవడి అంటే వాళ్ళు ఏం చేస్తారట? కావులు రకరకాలు ఎదుర్కొన్నారు. తప్పు చేసేదానికి వాళ్ళు రకరకాల ఆలోచనలు పొందుతున్నారు. ఎప్పుడు పొందుతున్నారు? 3,000-4,000 సంవత్సరాల క్రితమే తప్పు చేస్తారండి. మగవాళ్ళు తప్పు చేస్తారు. ఒక మగ వ్యక్తి కొత్తగా ఊర్లో వస్తే ఆ వ్యక్తి కోసం తలుపు తెచ్చమని ఘోరంగా బాధిస్తున్నారు. తప్పు చేసే దాంట్లో కూడా మొత్తం ఏం చేశారు చెప్పండి? మొత్తం అగ్ని గంధకాలతో ఏం చేశాడు? నేరం అర్థం చేశాడంటే ఎవరు నీతిమంతుడిగా కనపడి
రెండే చదువునా? ఏమి చదువుతారు? 8. ఆ నీతిమంతుడు వాళ్ళ మధ్యలో కాపురం ఉన్నాడు. ఎవరి మధ్యలో? దుర్మార్గులు, కామ వికారులు. మొగలకు మొగలు తేడా తెలుసు, ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి తేడా తెలుసు. అసలు ఏమండి, ఒక కుటుంబంలో ఎంత ఘోరమైన పాపం జరిగిందో తెలుసా? ఇప్పటికి కూడా మన గురించి తప్పుగా చెప్పుకోలేదనే అవకాశం వచ్చిందండి. ఆ నడవడికలో పెరిగినారు లోతు కూతుర్లు. అవునా కాదా? తండ్రితోనే పిల్లల్ని కనాలని ఆలోచన చేశారండి. అంటే ఆ చుట్టూ ఉన్న సమస్యలు అలాంటివి, అక్కడ పెరిగిన వాతావరణం అలాంటిది. ఏమంటే ఇప్పుడు నలుగురు హంతకులు ఉన్నారు, కిరాతకులు ఉన్నారు, దొంగలు ఉన్నారు. ఈ నలుగురు ఒక మంచి వ్యక్తి తిరుగుతుంది, ఏమంటారండి? అంటారా? ఎప్పుడు ఆ తాగుడుపోతు బ్రాందీ షాప్ దగ్గర ఒక మనిషి కూర్చొనే ఉంటే అని ఏమంటారండి? తాగుదా లేదో తర్వాత విషయం. ఒకడు మంచోడు పోయి కూర్చోంటే ఏమంటారు? తాగుడుపోతాడు అంటారా? ఏమండి, అంతమంది మొగలు చెప్పినారు, ఆడవాళ్ళు చెప్పినారు. ఆడ మగ తేడా లేకుండా ప్రవర్తిస్తారు, తప్పు చేస్తారు, తప్పు మీద తప్పు చేస్తారు, వాయు వరుస లేకుండా తప్పు చేస్తారు. అంత తప్పు చేస్తూ ఘోరమైన బాధలు అనుభవిస్తూ వాళ్ళు చేసే తప్పు వాళ్ళకే తెలియదండి. అంత లోతుకి వెళ్ళిపోయారు తప్పులు చేయడం. మగవాళ్ళే తప్పు చేసుకోవడం, ఆడవాళ్ళే తప్పు చేసుకోవడం. ఇలా తప్పు మీద తప్పు చేస్తున్న వాళ్ళందరి ఊరి మధ్యలో లోతుగా ఒక్కడే నీతిమంతులుగా కనపడ్డాడంట దేవుడు నామానికే మహిమ కలుగును గాక. చూసారా? అంటే ఆయన కాడిన భార్య బిడ్డలు కూడా ఏమైపోయారండి? బిడ్డలు కూడా తండ్రితో పిల్లల్ని కనాలనే ఆలోచనలోకి వెళ్ళిపోయారు. కానీ ఆయన ఒక్కడే నీతిమంతుడిగా కనపడినాడు. అవునంటారా కాదంటారా? ఆయన ఒక్కడే నీతిమంతుడిగా కనపడినాడు. ఈ భూమి మీదకి వచ్చిన మనుషులలో యేసేపు గారి గురించి ఆలోచించండి. యేసేపు గుర్తున్నాడా? యేసేపు సినిమాలు కూడా చూపించామండి. అన్నదమ్ములు ఎంతమంది ఉండి కూడా అన్నదమ్ములు ఏం చేస్తారు? అమ్మేస్తాడు పన్నుడిగా. పోయినప్పుడు ఏమంటే నాకు ఒక పక్కన ఒక లవ్ ఉంది అనుకోండి, నా లవ్కి నేను మాట్లాడాలనుకుంటే ఏం చేస్తాను? వాటికి ఫోన్ చేస్తా, లేదా మెసేజ్ పెడతా. అంతేనా? అట్లే బాగుతారా? వాళ్ళ ఇంటికి మీరు మాట్లాడగలుగుతారా? ఇప్పుడు ఫోన్ ఉంది కాబట్టి అదే అప్పటి కాలం అయితే ఏం చేయాలి? అక్కడికే పోలేదు, ఏదో ఇక్కడికి రావాలి. మరి ఈ యేసేపు ఏం చేస్తారు? ఒకరి కింద పని చేస్తారండి. కింద రాజు కింద పని చేస్తాడు. ఏం పని? ఏ విధంగా పోయినాడు? బానిసగా పోయినాడు. బానిసగా ఏం చేయాలైనా? పని చేయాలి. పని చేసే ఆయన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? ఆ పని నుంచి లోపలికి పోయాడు, రాజు మందిరంలోకి. అక్కడికి వచ్చింది ఎవరు? భార్య చేస్తుంది, పిలుస్తుంది. అయినప్పుడు ఆయన కనుక్కొని దూరంగా ఉన్నాడు. ఇప్పుడు కాలంలో అయితే మన చేతిలో బైబిల్ ఉంది. కాదండి, లాగితే ఇలా ఉండాలి. నువ్వు ఇలా ఉంటే దేవుడు ఇలా ఉంటే దేవుడు నిన్ను పరలోకంలో పెట్టాలి. ఎవరో చెప్పారా? అప్పుడు ప్రభువులు ఎవరో చెప్పారా? ఏమైనా వచ్చిందా? వచ్చిందా? ఎవరు లేకపోయినా కూడా ఆయన దేవుడి వరకు బ్రతకాలి.
మోషేని చూడండి, మోషే చూడండి, ఆకాశం ఆలోచించు